హాయ్ గైస్ ఎలా ఉన్నారు? ఈరోజు మన మార్కెట్‌లో ఉన్న చాలా ఏఐ టూల్స్‌ని ఆల్మోస్ట్ డస్ట్‌బిన్‌లో వేసేంత పవర్‌ఫుల్ అప్డేట్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఎందుకంటే మనం డైలీ యూజ్ చేసే గ్రోక్‌లో అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది. ఇప్పుడు పవర్‌ఫుల్ ఇమేజెస్, లాంగ్ వీడియోస్ కూడా ఒక్కటే ప్లేస్‌లో క్రియేట్ చేసుకోవచ్చు. అంటే ఒక్క టూల్‌తో చాలా పవర్‌ఫుల్ కంటెంట్ క్రియేట్ చేయడానికి చాలా సింపుల్ అయిపోయింది ప్రెజెంట్. కానీ వీడియోలోకెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. సో నా కంటెంట్ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అలాగే ఛానెల్‌కి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లెట్స్ గెట్ ఇంటు అవర్ వీడియో. సో గైస్ మనం ఏఐ వచ్చిన తర్వాత డైలీ ఒక వెబ్‌సైట్‌కి అయితే వస్తాం. ఆ వెబ్‌సైటే గ్రోక్ అనమాట. నేనైతే ప్రెజెంట్ గ్రోక్‌లో ఉన్నాను. ఇక్కడ మనకు లేటెస్ట్‌గా 2 ఫీచర్స్ అయితే వచ్చాయన్నమాట. ఇక్కడ ఓన్లీ మనం వీడియోస్ చేసుకునేవాళ్ళం కదా! ఒక సింగిల్ ఇమేజ్ ఇచ్చి. బట్ ఇక్కడ మీరు చూసారంటే ఇక్కడ ఇమేజ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఇమేజ్ ప్లస్ ఉంది కదా! ఆప్షన్ అక్కడికెళ్తే ఎడిట్ ఇమేజెస్, యానిమేట్ ఇమేజెస్ ఉంది. దీంతో మీరు మ్యాజిక్ చేయొచ్చనమాట. సో ప్రీవియస్‌గా గూగుల్ ఫ్లో మనకు విస్క్‌లో చేసుకునేవాళ్ళు కదా! బట్ మనకు అక్కడ అవసరం లేదు ఇంకా. మీరిక్కడే చేసుకోవచ్చు. వీడియోస్ కూడా మీరు అన్‌లిమిటెడ్‌గా చేసుకోవచ్చనమాట. సూపర్ గ్రోక్ ఉంటే. ఇక్కడే ఇమేజెస్ చేసుకోవచ్చు పవర్‌ఫుల్‌గా. ఇక్కడే వీడియోస్ కూడా చేసుకోవచ్చు. మీకు ఎగ్జాంపుల్‌గా చెప్తాను. ఫస్ట్ ఎడిట్ ఇమేజెస్ ఉందా? సపోజ్ మీరేమైనా ఇమేజెస్‌ని ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఈ ఆప్షన్ మీకు బెటర్‌గా వర్క్ అవుతుంది. నేను మీకు ఎగ్జాంపుల్‌గా సో, ఒక బైకు, ఒక లేడీ, ఒక మ్యాన్‌నయితే యాడ్ చేస్తున్నా. సో, గైస్ ఇప్పుడు చూసారు గదా! ఒక ఫీమేల్, మేల్ అలాగే బైక్ యాడ్ చేశాను. ఇప్పుడు వాళ్ళ ముగ్గురిని ఒకే ఇమేజ్‌లో మనమైతే తీసుకురావాలనమాట. ఆ బైక్‌ని అలాగే ఈ 2 పర్సన్స్‌ని. ఇప్పుడేం చేద్దామంటే, సో, ఇక్కడ మీరు జస్ట్ ఏం చేస్తారంటే షిఫ్ట్ పట్టుకొని 2 కొట్టండి. వస్తుంది గదా! ఇక్కడ ఇమేజ్ 2, ఇమేజ్ 1 ఎందుకంటే ఇమేజ్ 1, ఇమేజ్ 2లో వాళ్ళిద్దరున్నారు గదా! సో, ఒక మ్యాన్, ఒక ఫీమేలు. సో, ఇక్కడ బైక్ గూడా ఉంది. సో, బైక్‌ని మనం మళ్ళీ యాడ్ చేద్దాం. ఫస్ట్ అయితే సో, దే బోత్ ఆర్ ఎంజాయింగ్ బైక్ రైడ్ అనిద్దాం. ఇక్కడ మీరు బైక్ యాడ్ చేయాలంటే బైక్ యాడ్ చేయడం బెటర్ అనమాట. మీకు బైక్ దగ్గర కొట్టి బైక్ ఏ ఇమేజ్‌లో ఉంది? థర్డ్ ఇమేజ్ గదా! మీరు రెఫరెన్స్‌గా చూసుకోవాలి. ఫస్ట్ ఇమేజ్‌లో ఫీమేల్ ఉంది కాబట్టి ఇమేజ్ 1, ఇమేజ్ 2 అలాగే బైక్ ఇమేజ్ 3 కదా! సో, ఇమేజ్ 3 సెలెక్ట్ చేసుకున్నా. ఇప్పుడు నేను జనరేట్ కొడుతున్నా. సో, వాళ్ళిద్దరూ బైక్ రైడ్ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ బైక్ యూజ్ చేసుకొననమాట. సో, నేను జనరేట్ కొడుతున్నా. ఇక్కడ ఇమేజెస్ గూగుల్ ఫ్లో అంతా టైం తీసుకోనమాట. చాలా అంటే చాలా త్వరగా అయితే చూసారా? ఆల్మోస్ట్ ఒక 5-10 సెకండ్స్‌లో మనకైతే ఔట్‌పుట్ అయితే వచ్చేస్తుంది. చూడండి ఇంత ప్రీమియం ఔట్‌పుట్ ఇంత త్వరగా అయితే ఎక్కడ రాదనమాట. సో, గ్రోక్‌లో మనకు తెలిసిందే గదా! ఔట్‌పుట్ ఇక్కడొచ్చినంత ఎక్స్‌పెక్ట్ అలాగే క్వాలిటీ గాని అంత త్వరగా మనకి ఎక్కడ రావు. చూసారా చాలా బాగా వచ్చింది కదా! ఇప్పుడు ఈ ప్రాంప్ట్‌ని మనం తీసేద్దాం ఇక్కడ. ఈ ఇమేజ్ ఆటోమేటిక్‌గా మీకు రిఫరెన్స్‌కి యాడ్ అయిపోయింది చూసారా? కరెంట్ ఇమేజ్ అని. సపోజ్ మీరేమైనా ఇంగా యాడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ప్లస్ సింబల్ కొట్టి యాడ్ చేసుకోవచ్చనమాట ఇక్కడ నుండి. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్‌గా ఇంకా ఈ ఇమేజ్‌లో ఇంకా ఏమేమి ఎడిట్ చేయొచ్చో చెప్తాను. సపోజ్ మీరు బై కలర్ చేంజ్ చేయాలనుకున్నారు. సో, చేంజ్ బై కలర్ అని కొడుతున్నాను. సో, ఇదే మనం గూగుల్ ఫ్లో చేసుకోవాలంటే ప్రో అకౌంట్ లేకుంటే అల్ట్రా అకౌంట్ ఉండాలి. సో, అక్కడ మనకు చాలా టైమ్ టేకింగ్ గదా! ఆ డౌన్‌లోడ్‌కి గాని, అప్‌స్కేల్ చేసుకోవడానికి ఎనీథింగ్. బట్ ఇక్కడ చాలా సింపుల్‌గా వితిన్ మనకు 5-10 సెకండ్స్‌లో ఇమేజ్ అయితే మనకు జనరేట్ అయిపోతుందనమాట ఎడిట్ చేస్తే ఏదైనా. చూడండి మనకు బై కలర్ చేంజ్ అయిపోయింది. ఇప్పుడు సపోజ్ బైకే చేంజ్ చేయాలనుకున్నాననుకోండి. సో, చేంజ్ బైక్ అని కొడుతున్నా. సో, చేంజ్ బైక్ కొడితే బైక్ కలర్ ఇంతకుముందు చేంజ్ చేసాం కదా! ఇప్పుడు టోటల్ బైకే చేంజ్ అయిపోతుంది. సో, జనరేషన్ అయిపోయింది చూసారా? ఇప్పుడు కొంచెం బైక్ మనకు సో, ఇంతకుముందు కొంచెం డిఫరెంట్ ఉండేదనమాట చూడండి మీకు స్టైలు. ఇప్పుడు చూడండి. సో, రెడ్ కలర్‌లో మనకు డిఫరెంట్ కలర్ అయితే వచ్చింది ఇప్పుడు బైకు. సపోజ్ మీకు నచ్చిన బైక్‌నైతే మీరు ఇచ్చుకోవచ్చనమాట. ఇక్కడ ప్లస్ సింబల్ కొట్టి మీకు ఒకవేళ వేరే బైక్ ఉందనుకోండి. సో, నేను ఇంకొక బైక్ అయితే ఇక్కడ యాడ్ చేస్తున్నా రిఫరెన్స్‌గా. సో, ఈ బైక్‌నైతే రిఫరెన్స్‌గా ఇక్కడ యాడ్ చేస్తున్నాను. సో, చేంజ్ బైక్. సో, చేంజ్ బైక్ అని కొట్టేద్దాం చాలు. సో, ఆటోమేటిక్‌గా మనకు సెకండ్ ఇమేజ్‌లో బైక్ ఉంది గదా! అది చేంజ్ అయిపోద్దనమాట ఫస్ట్ ఇమేజ్‌లో ఉన్నట్లు. మనం జస్టు సో, ప్రీవియస్‌గా జనరేట్ చేసుకున్న ఇమేజ్‌ని ఇచ్చాము. అలాగే కొత్తగా బైక్ యాడ్ చేసాం. ఆటోమేటిక్‌గా చేంజ్ బైక్ కొడితే మనం లేటెస్ట్‌గా యాడ్ చేసిన బైక్‌ని సో, వాళ్ళిద్దరు నడుపుతున్నట్లు ఎగ్జాక్ట్‌గా అయితే మనకొచ్చింది చూసారా? ఇప్పుడు మనం ఏం చేద్దామంటే జస్ట్ క్లోజప్ షాట్ అడుగుదాం. సో, మీకు డిఫరెంట్ షాట్స్ మీరు వీడియోలో పెట్టారనుకోండి చాలా ఇంటరాక్టింగ్‌గా ఉంటుంది చూడడానికి. సో, అందుకు సో, క్లోజప్ షాట్ హీరో అని కొడతాను. సో, క్లోజప్ షాట్ చూసారా? చాలా అంటే చాలా బాగా వచ్చింది గదా! ఇలా మీరు చాలా సింపుల్‌గా చేసుకోవచ్చనమాట. ఇట ఎడిట్ ఇమేజ్ ఆప్షన్‌తో. ఇంకా మనకు నెక్స్ట్ ఏముందంటే ఇక్కడ నాకు చాలా ఇష్టమైందనమాట. యానిమేట్ ఇమేజెస్ ఉందా అక్కడికెళ్ళండి. యానిమేట్ ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి. ఇక్కడ సపోజ్ సేమ్ మనం ఇంతకుముందు అప్‌లోడ్ చేసినవే అప్‌లోడ్ చేద్దాం. సో, మీరు కన్‌ఫ్యూజ్ అవ్వకూడదని సేమే యూజ్ చేస్తున్నాననమాట. సో, ఇద్దరిని యాడ్ చేశాను. బైక్ యాడ్ చేశాను. ఇంతకుముందు మనం వీళ్ళిద్దరిని ఆ బైక్‌ని యాడ్ చేసి ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాం గదా! ఇప్పుడు డైరెక్ట్‌గా వీడియో క్రియేట్ చేసుకోవచ్చనమాట. సో, ఇమేజ్ 2
ఇమేజ్ 3 ఎందుకంటే వాళ్ళిద్దరూ 2, 3 ప్లేస్‌లో ఉన్నారు కాబట్టి ఇమేజ్ 2, ఇమేజ్ 3 సెలెక్ట్ చేసుకున్నా. సో, దే బోత్ ఎంజాయింగ్ బైక్ రైడ్. సేమ్ ప్రాంప్ట్ ఇచ్చేసాను. బట్ అక్కడ డిఫరెన్స్ ఏమంటే అక్కడ ఇమేజ్ చేసుకోవచ్చు. ఇక్కడ వీడియో చేసుకోవచ్చు. మీరు బైక్ ఇచ్చుకోవచ్చనమాట. లేకుంటే బైక్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్‌గా ఆ బైక్ గూడా గ్రోక్‌లనేది జనరేట్ చేస్తుంది. మీ దగ్గర రెఫరెన్స్‌గా ఉంటే ఇవ్వండి. మీకు ఎగ్జాంపుల్ చెప్పడానికి నేను డౌన్‌లోడ్ చేసుకున్నాననమాట. సో, నిన్న వీడియోలో కూడా ఈ బైక్‌ని యూజ్ చేసాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ 720 10 సెకండ్స్ పెట్టుకున్నా. ఎందుకంటే నేను సూపర్ గ్రోక్ అయితే తీసుకున్నాననమాట. సూపర్ గ్రోక్ వచ్చినా నాకు లోగో వస్తుంది. ఆ లోగో ఎలా రిమూవ్ చేసుకోవాలో మీకు సెపరేట్ వీడియో చేస్తాను. జనరేట్ కొడుతున్నాం. వీడియో కొంచెం టైం తీసుకుంటుంది. ఎందుకంటే మనకు 10 సెకండ్స్ వీడియో కదా! అది గాక 720 పిక్సెల్ కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది. ఇమేజ్ లాగైతే 5-10 సెకండ్స్‌లో రాదు. ఆల్‌మోస్ట్ మనకొక 30-40 సెకండ్స్ బిట్వీన్ మధ్యలో అయితే మనకు అవుట్‌పుట్ వస్తుంది. సో, అవుట్‌పుట్ వచ్చాక చూద్దాం మనకెలా వచ్చిందో. సో, గైస్ మనకు అవుట్‌పుట్ వచ్చింది. ఒకసారి ప్లే చేసి చూపిస్తా చూడండి. సో, మనకు బైక్ ఎగ్జాక్ట్‌గా వచ్చింది. సో, పర్సన్ కూడా మనం యాడ్ చేసుకున్న పర్సన్ ఇద్దరు ఎగ్జాక్ట్‌గా సేమ్‌గా వచ్చారనమాట. వీళ్ళనే ఇప్పుడు రెస్టారెంట్‌లో ఫుడ్ తింటున్నట్టయితే క్రియేట్ చేద్దాం. సో, నేనైతే ప్రీవియస్‌గా కొన్ని ప్రాంప్ట్స్ క్రియేట్ చేసుకొని, ప్రాంప్ట్స్ కూడా కాదు నార్మల్ థింగ్స్ అనమాట. లైక్ సో, వాళ్ళిద్దరు రెస్టారెంట్‌లో కూర్చున్నట్లు. ఇది పెద్ద ప్రాంప్ట్ కూడా కాదు. సో, నేను ఇక్కడ ఇది మొత్తం తీసేసి, ఇక్కడ నార్మల్‌గా డైరెక్ట్‌గా ఇది ఇచ్చిన అయిపోద్ది. ఒకవేళ మీరు ట్యాగ్ చేస్తే మీకు ఇంకా బెటర్‌గా వస్తుంది. రిజల్ట్ మనకి ఫెయిల్ అవ్వకుండా. సో, నేను జనరేట్ కొడుతున్నా ఇక్కడ. సో, 6 సెకండ్స్ పెట్టుకుంటున్నా. 6 సెకండ్స్ పెట్టుకొని జనరేట్ కొడుతున్నా. సో, మనకు అవుట్‌పుట్ వచ్చింది చూసారా? వాళ్ళిద్దరు రెస్టారెంట్‌లో తింటూ ఉన్నట్లు వచ్చింది కదా! ఇప్పుడు వాళ్ళతో మనం తెలుగు డైలాగ్స్ అయితే క్రియేట్ చేద్దాం. సో, మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏమిటంటే ఇక్కడ, సో, 2 ఇమేజెస్ ఇచ్చాము. ఒక బైక్ ఇచ్చాము. మనకైతే ఆటోమేటిక్‌గా ఈ వీడియో రెడీ అయిపోయింది చూసారా? ఈ వీడియో రెడీ అయిపోయింది. నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే రెస్టారెంట్‌లో తిన్నట్లు ఇచ్చాం. ఇదే మనం గూగుల్ ప్లేలో చేసుకోవాలంటే చాలా టైం తీసుకుంటుంది. అలాగాక కొంచెం కాస్ట్‌లీ అనమాట అది. ప్రో తీసుకోవాలి లేకుంటే అల్ట్రా తీసుకోవాలి. ఇక్కడ మనం సూపర్ గ్రోక్ తీసుకుంటే చాలనమాట. ఇక్కడ మనకు చాలా వీడియోస్ చేసుకోవచ్చు ఫ్లో కన్నా. ఇక్కడ నేను ఒక తెలుగు డైలాగ్స్ అయితే క్రియేట్ చేశానన్నమాట ప్రాంప్ట్. సో, వాళ్ళిద్దరి మధ్య చిన్న కన్వర్జేషన్ అనమాట. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే డైరెక్ట్‌గా ఈ ప్రాంప్ట్ అయితే ఇవ్వట్లేదు. ఎందుకంటే లైక్ ఇక్కడ మనకి ఎక్స్టెండ్ ఆప్షన్ ఉంది. ఎక్స్టెండ్ ఆప్షన్ పెట్టి కొడితే ఇంకా మనం వీడియో ఇంకా లెంత్ పెరుగుతుంది కదా! ఎక్స్టెండ్ వీడియో కొడుతున్నా. ఎక్కడి నుండి బావుందో అక్కడి నుండి మనమైతే సెలెక్ట్ చేసుకుందాం. సో, ఇక్కడి నుండి బావుంది. సో, ఎక్కువ లెంత్ ఉన్న కాబట్టి సో, ఇక్కడి నుండి బెటర్‌గా ఉంది. ఇక్కడ నేను ఇది పేస్ట్ చేశా. సో, వాళ్ళిద్దరు కొంచెం మాట్లాడుకుంటూ ఉన్నట్టనమాట. సో, భోజనం చాలా బావుంది కదా! అంటారు. అవును చాలా బావుందంటుంది. జస్ట్ మీకు సింపుల్‌గా ఎగ్జాంపుల్‌గా చూపిస్తున్నా. 10 సెకండ్స్ పెట్టుకుంటున్నా. సో, జనరేట్ కొడుతున్నా. సో, గైస్ మనకైతే అవుట్‌పుట్ వచ్చింది కదా! ఈ ఫస్ట్ 5 సెకండ్స్ ప్రీవియస్ అనమాట. వాళ్ళిద్దరు ఫుడ్ తింటున్నట్లు. నెక్స్ట్ మనకి తెలుగు డైలాగ్స్ రావాలి కదా! ఇక్కడ నుండి ప్లే చేసి చూపిస్తాను. భోజనం చాలా బాగుంది కదా! అవును. చాలా బాగుంది. సో, బెటర్‌గా వచ్చింది గదా! నెక్స్ట్ మనం ఎక్స్‌టెండ్ చేద్దాం ఇక్కడి నుండి. ఎందుకంటే ఫైనల్ దాకా వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నట్లు వచ్చింది కాబట్టి ఫైనల్ నుండి ఎక్స్‌టెండ్ చేద్దాం. ఎక్స్‌టెండ్ కొడుతున్న వీడియో. సో, నెక్స్ట్ డైలాగ్స్ అయితే మనం పేస్ట్ చేద్దాం ఇక్కడ. సో, జస్ట్ మనకు ఇద్దరు ఫోటోస్ ఇచ్చాను. ఒక బైక్ ఇచ్చాను. సో, ఎవ్రీథింగ్ మనమైతే క్రియేట్ చేసుకోవచ్చనమాట ఇక్కడ. ఎక్స్‌టెండ్ 10 సెకండ్స్ కొడుతున్నాం. సో, అయిపోయాక మనం అవుట్‌పుట్ చూద్దాం. ఇక్కడ చాలా త్వరగానే అవుతుంది అవుట్‌పుట్. గూగుల్ ఫ్లో కన్నా చాలా త్వరగా ఉంది. అదే మనకు లో బడ్జెట్ అనమాట గ్రోకు. సో, గైస్ మనకు అవుట్‌పుట్ వచ్చింది గదా! మనం డైలాగ్ ఎక్కడైతే స్టార్ట్ అయిందో అక్కడి నుండైతే ప్లే చేద్దాం డైరెక్ట్‌గా. సో, ఇక్కడ నుండి ప్లే చేస్తున్నా మీకు. భోజనం చాలా బాగుంది కదా! అవును. చాలా బాగుంది. అలా బయటికి బైక్ రైడ్ వెళ్దామా? చాలా బాగుంటుంది. నువ్వు ఈ మాట ఎప్పుడు అంటావో అని వెయిటింగ్ నేను.